गजानना गणराय महाराज तू महाकाय तू गणाधीशाय मोरया देवाशदेव गणपति देवा गजानना गणराय महाराज तू महाकाय तू गणाधीशाय मोरया गणपति बप्पा చేతిలో వేసుకుని త్రాగవలెను. గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం పురుషికే, ఓం పద్మనాభనాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమ, ఓం శ్రీకృష్ణాయ నమః. సంకల్పం ప్రాణాయామము 3 సార్లు లోపలికి గాలి పీల్చి నెమ్మదిగా వదలవలను. చేసే దేశ కాలమును స్మరించి సంకల్పం చేయవలను. सुबतिदो सोपना कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे अस्मिन् वर्तमान व्यवहारिक चंद्रमानेन नाम संवत्सरं मध्ये दक्षिणायने वर्ष ऋतुवे भाद्रपद मासे शुक्लपक्षे चतुर्थ्यं तिथौ वासरयुक्तानां शुभनक्षत्र शुभयोग शुभकर्म पूजयामि. ओं हरिपत्नं पूजयामि. ओं गृहग्रजाय नमः. ओं अशमातुपत्रं पूजयामि. ओं गजकर्णाय नमः. तुलसीन्यायाय नमः. ओं महाकाल्याय नमः. ओं मायाय नमः. ओं प्रज्ञाय नमः. ओं प्रमोदाय नमः. ओं मोदप्रियाय नमः. ओं विघ्नकर्त्रे नमः. ओं विघ्नहन्त्रे नमः. ओं विश्वनेत्रे नमः. ओं विराटत्वाय नमः. ओं श्रीपते नमः. ओं वाक्पताय नमः. ओं शृंगाराय नमः. ओं भक्तनिधये नमः. ओं भावगम्याय नमः. ओं भावात्मजामिने नमः. ओं मंत्रकृते नमः. ओं चामिकरप्रभाय नमः. ओं सर्वाय नमः. ओं सर्वपस्याय नमः. ओं सर्वकर्त्रे नमः. ओं सर्वनेत्रे नमः. ओं सर्वसिद्धिप्रदाय नमः. ओं सर्वसिद्धान्तरसप्तवारिणे नमः. లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండేట్లు నీలాపనిందుల మధ్య జీవితమును సవ్యముగా సాగుటట్లు చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపము చెందాడు. లోకులను ఈ శాపము నుండి విముక్తికై దేవదేవుని ఆర్థించినారు. కరుణామయుడకు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు తను పూజ చేసి లేదా కథ చెప్పుకుని అక్షతలు శిరసములు ధరించిన ఎడల నిష్కలంక జీవితమును సాధ్యమగునని అనుగ్రహించినాడు. ఇది ఎల్లరికీ విధి అని వక్కానింపబడినది. దీనిలో ఎవరు ఏమరపాటు ఎంతటి వారైనా తగలని శామంతగా వాక్యాన్ని ద్వారా మరింత సృష్టము చేయబడింది. చంద్రదర్శనం నీలాపనింద. ఒకనొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీకృష్ణ పరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించినది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తున అతడు సూర్యోపాసనచే శ్యామంతకమణిని సంపాదించినాడు. దినమునకు 8 బారువుల సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము బల్లుకము పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు బల్లుకపు కాలి జాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలిక పడుకుని ఉన్న ఉయ్యాల తొట్టికి మణి ప్రేలాడి కృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా రుచుచు ఒక బల్లుకము అతడిపై పడింది. భీకర సమరం సాగింది. 1 దినములు కాదు, 2 దినములు కాదు, 28 దినములు క్రమంగా ఆ వల్లుకమునకు శక్తి క్షీణించొచ్చింది. శ్యామంతకమణి బాలమణి. అది సామాన్య బల్లుకము కాదు, మహాభక్తుడు, శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలము నాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడవడక నిలిచి ఉన్నాడు. అజేయుడు అతడు. ఎవరి వల్లనూ అతడు క్షీణింపబడు ప్రశ్నే లేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాము ఇన్ని దినములు పోరాడుచున్నది శ్రీరామచంద్రుడితోనేనని గుర్తించి స్తోత్రములు చేయనారంభించును. అది త్రేతాయుగముగా ఇది ద్వాపరయుగమని ఆ అవతారంలో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరమును కోరమనగా అతి వేగములతో జాంబవంతుడు స్వయం
తర్వాత ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు, తర్వాత మిగిలిన వాళ్ళు. సెవెంత్ క్లాస్ 6th క్లాస్ ఉన్నారు ఇక్కడ.